బస్సు యాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన శనివారం సాయంత్రం కావల్లో మేమంతా సిద్ధం సభకు విచ్చేస్తుండగా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగన్ రాక కోసం ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని పరిశీలన చేశారు. ఈ నెల 6వ తేదీన కావలి బైపాస్ రోడ్డు పక్కన సర్వేపల్లి వెంకయ్యగారిపాలెం కూడల్లో సభా ప్రాంగణం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు కోరడంతో పాటు చేసిన మేలును వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనస్సుతో ఆదరించి ఆశీర్వదించేందుకు 150,000 మందికి పైగా ఈ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, స్థానిక నాయకులు ఈతమొక్కల చంద్రశేఖర్ రెడ్డి, దామిశెట్టి సుధీర్ నాయుడు, కొమరారాజు, కాటా శ్రీనివాసులు రెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, అశోక్, పరుసు మాల్యాద్రి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ షాహుల్ హమీద్, నాయబ్ రసూల్, మునీర్ షఫీతో పాటు ఏఎంసీ చైర్మన్ సన్నిబెన ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో 6వ తారీఖు 4 గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలని ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సిద్ధం మహాసభలు 4 సభలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించారు. మొదటిది 1.5 లక్షతో స్టార్ట్ అయిన సిద్ధం సభ, తర్వాత 6 lakhs, తర్వాత 10 లక్షలు, తర్వాత 15 lakhs అద్దంకి సభ జరగటం. ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఉరకవేస్తుందో అర్థమవుతోంది. ఈరోజు ప్రజలంతా కూడా జగనన్నని మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు రావడం జరిగింది. ఈరోజు మళ్ళా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు 21 జిల్లాలో జరుగుతున్నాయి. మన నెల్లూరు జిల్లాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంకయ్యగారిపాలెం జంక్షన్ కాడ జరగటం నిజంగా చాలా సంతోషం. ఈ సభకి దాదాపు 1.5 లక్ష పైచలకు ప్రజలు రాబోతున్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా రాబోతున్నారు. కావలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి రావాలని ప్రతి ఒక్క మండలాన్ని కూడా మండలంలోని ప్రజలంతా కూడా అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళందరినీ కూడా రావాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే జగనన్న మీద అటువంటి అభిమానం ఈరోజు ప్రజలంతా కూడా చూపిస్తున్నారు. మీరంతా చూశారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని 1,000 మంది కూడా లేకపోవటం నిజంగా వింతేమి కాదు. ఎందుకంటే ఆయన సభకి ప్రజలు స్పందన కరువైంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూసే కాబట్టి 2019లో 23 సీట్లతోటి సరిపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి ప్రజలందరికీ కూడా కష్టమైన నష్టమైన కరోనా ఉన్నా కూడా ఎక్కడక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు. కాబట్టి ఈరోజు ప్రజలు జగనన్న మీద అటువంటి ఆప్యాయత, అభిమానం కనపడుతున్నారు. అందుకే ఈ సిద్ధం సభని విజయవంతం చేసేదానికి ప్రజలంతా కూడా మేమంతా సిద్ధమని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేదానికి మాకు ఫోన్ చేస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం నుంచి కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అందరూ కూడా వచ్చి సిద్ధమ సభని
జయప్రదం చేయాలని, జగనన్నని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్కరం కూడా పాటుపడాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గం తరపున మన పెద్దకు గౌరవనీయులు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయన్నని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని, అదేవిధంగా జగనన్న ఆశీస్సులతోటి మూడోసారి పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ ఈ సిద్ధం సభని 6వ తారీఖు 4 గంటలకి ఇది ప్రారంభమవుతుంది జగనన్న గారి ప్రసంగం. కాబట్టి అందరూ కూడా 3 గంటలకగా ఇక్కడ చేరుకొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.